హైదరాబాద్ అంతా నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. హుసేన్ సాగర్ చుట్టూ భక్తజనం ఊగిపోతుంది. బై బై గణేష్ అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు భక్తులు. లక్షలాది మంది భక్తులతో నవరాత్రులు పూజలందుకున్న విశ్వశాంతి మహాగణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. భక్తుల జై జై ద్వారాలు, జై బోలో గణేష్ మహారాజ్కి జై, బై బై గణేష అంటూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. నమామి రుణముక్తయే ఏకాక్షరం ఏకదంతం ఏకం महासत्वं महाबलं महाविघ्नहरं शम्भोः नमामि ऋणमुक्तये कृष्णाम्बरं कृष्णवर्णं कृष्णगन्धानुलेपनं कृष्णसर्पोपवीतं च नमामि ऋणमुक्तये रक्ताम्बरं रक्तवर्णं रक्तगन्धानुलेपनं रक्तपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये पीताम्बरं पीतवर्णं पीतगन्धानुलेपनं पीतपुष्पप्रियं देवं नमामि ऋणमुक्तये धूम्राम्बरं धूम्रवर्णं धूम्रगन्धानुलेपनं होमधूमप्रियं देवं नमामि ऋणमुक्तये हालनेत्रं भालचन्द्रं पाशाङ्कुशधरं विभुं चामरालङ्कृतं देवं नमामि ऋणमुक्तये హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. భక్తుల కేరింతల మధ్య గణనాథుడి ప్రతిమలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతుంది. గంగమ్మ ఒడికి గణనాథులు క్యూ కట్టాయి. జై గణేష, బై బై గణేష అంటూ నినాదాలతో పల్లెలు, పట్టణాలు మారుమోగుతున్నాయి. గణనాథుడికి బై బై చెప్పేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. నిమజ్జన ర్యాలీలో యూత్ స్టెప్పులు వేస్తున్నారు. చెరువులు, కుంటల వద్ద వాహనాలతో క్యూలో ఉంటూ గణనాథులను గంగమ్మ ఒడికి చేరుతున్నారు. एकदन्ताय एकाक्षराय नमः।
निर्विकाराय गजकर्णकाय नमः गणाध्यक्षाय गूढगुल्फाय नमः मृत्युञ्जयाय मूषिकवाहन नमः एकदन्ताय एकाक्षराय नमः निर्विकाराय गजकर्णकाय नमः गणाध्यक्षाय गूढगुल्फाय नमः मृत्युञ्जयाय मूषिकवाहन नमः विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः భాగ్యనగరంలో గణనాథుడి నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. జంట నగరాలతో పాటు కొన్ని జిల్లాల నుంచి వస్తున్న గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ఇక హైదరాబాద్లో అడుగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. సాంస్కృతిక నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ముగిసింది. ఇక వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకున్న తర్వాత ఎన్టీఆర్ మార్గులో 4వ నెంబర్ స్టాండ్లో నిమజ్జనం చేశారు. అలాగే భక్తుల కేరింతల మధ్య బాలాపూర్ గణేష్ శోభాయాత్ర వైభవంగా సాగింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. निर्विकाराय गजकर्णकाय नमः गणाध्यक्षाय गूढगुल्फाय नमः मृत्युञ्जयाय मूषिकवाहन नमः विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः ॐ विघ्नेश्वराय नमः హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. భక్తుల కేరింతల మధ్య గణనాథుడి ప్రతిమలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతుంది. గంగమ్మ ఒడికి గణనాథులు క్యూ కట్టాయి. జై గణేష, బై బై గణేష అంటూ నినాదాలతో పల్లెలు, పట్టణాలు మారుమోగుతున్నాయి. గణనాథుడికి బై బై చెప్పేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇక నిమజ్జన ర్యాలీలో యూత్ స్టెప్పులు వేస్తున్నారు. చెరువులు, కుంటల వద్ద వాహనాలతో క్యూలో ఉంటూ గణనాథులను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.
विचित्रांगं चित्रमाला विभूषितं चित्ररूपधरं देवं वन्देऽहं गणनायकम् गजवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषितं पाशाङ्कुशधरं देवं वन्देऽहं गणनायकम् मूषकोत्तममारुह्य देवासुर योद्धुकामं महावीर्यं वन्देऽहं गणनायकम् यक्षकिन्नरगन्धर्व सिद्धविद्याधरैः सदा स्तूयमानं महाबाहुं वन्देऽहं गणनायकम् सर्वविघ्नहरं देवं सर्वविघ्नविवर्जितं सर्वसिद्धिप्रदातारं वन्देऽहं गणनायकम् गणाष्टकमिदं पुण्यं यः पठेत् सततं नरः सिद्ध्यन्ति सर्वकार्याणि विद्यावान् धनवान् भवेत् హైదరాబాద్ అంతా నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. హుసేన్ సాగర్ చుట్టూ భక్తజనం ఊగిపోతుంది. బై బై గణేష అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. లక్షలాది మంది భక్తులతో నవరాత్రుల పూజలందుకున్న విశ్వశాంతి మహాగణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. భక్తుల జై జయధ్వానాలు, జై బోలో గణేష్ మహారాజుకి జై, బై బై గణేష అంటూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. అలాగే ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. ఆయన రాకతో 11 రోజుల పాటు నగరమంతా కలకలలాడింది. ఉత్సవాల్లో భాగమైన నిమజ్జనం జరిగింది. ఎప్పటిలాగే మీకోసం మళ్లీ వస్తా, అప్పటిదాకా మిమ్మల్నే చూస్తుంటా అన్నట్లున్న ఆయన చూపు అందరి హృదయాలను బరువెక్కించింది. ఈ మహాకృతువును చూసేందుకు వేలాదిగా ప్రజలు హుసేన్ సాగర్కు తరలివచ్చారు. గణపతి పప్ప మోరియా అంటూ భక్తులు 69 అడుగుల ఎత్తైన బడా గణేష్కు వీడ్కోలు పలికారు. नतेतरातिभीकरं नवोदितार्कभास्वरं नमत्सुरारिनिर्जरं नदादिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं माहेश्वरं तमाश्रये परात्परं निरन्तरं नताशुभाशुनाशकं नमामि तं विनायकम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरं नताशुभाशुनाशकं नमामि तं विनायकम् నగరంలో ఘననాథుడి నిమజ్జనోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. జంట నగరాలతో పాటు కొన్ని జిల్లాల నుంచి వస్తున్న ఘననాథులను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. హైదరాబాద్లో అడుగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. సాంస్కృతిక నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ముగిసింది. వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
హైదరాబాద్ అంతా నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. హుసేన్ సాగర్ చుట్టూ భక్తజనం ఊగిపోతుంది. బై బై గణేష అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు భక్తులు. రెటిక దీనిపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. రెటిక వినాయక నిమజ్జనాలకు సంబంధించి ఎంజే మార్కెట్ నుంచి శ్రీశైలం అందిస్తారు. చెప్పండి శ్రీశైలం, భక్తుల రద్దీ ఎలా ఉంది, నిమజ్జనాలు ఎలా కొనసాగుతున్నాయి? టైప్స్ ఆఫ్ విగ్రహాలు ఎంజే మార్కెట్కి వస్తున్నాయి. దీంతో ఆ ఎంజే మార్కెట్ వద్ద భారీగా సందడి నెలకొంది. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం తర్వాత మొత్తం ఈ పాత బస్తీ కానీ, చంద్రాయణగుట్ట కానీ, అదేవిధంగా చార్మినార్ కానీ ఈ ఏరియాల నుంచి భారీగా విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి తరలి వస్తున్నాయి. ప్రధానంగా బేగం బజార్, అదేవిధంగా ఓల్డ్ సిటీ ఏరియాల నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు ఎంజే మార్కెట్ దగ్గర కలుసుకుంటున్నాయి. ఇది ఒక పెద్ద చౌరస్తాగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా ఎంజే మార్కెట్ చౌరస్తాలోనే కలుస్తుంటాయి. సాధారణంగా మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర చూసినట్లయితే వివిధ ఏరియాల నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ నిమజ్జనం కోసం వచ్చి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కలుస్తుంటాయి. కానీ దాంతోపాటు ఎంజే మార్కెట్ కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక చౌరస్తాగా ఉంది. ఇక్కడ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ కలుసుకుంటాయి. దీంతో ఈ ప్రాంతంలో సందడి నెలకొంటూ ఉంటుంది. సాధారణంగా వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టడం అంటేనే, విగ్రహాలు ప్రతిష్టాపన అంటేనే యూత్లో క్రేజ్ ఉంటుంది. యూత్ అంతా కూడా ఇక్కడికి వచ్చి అంటే వారి మండపాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు వాళ్ళ విగ్రహాలకు ఒక భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. అయితే నిమజ్జనం కోసం ఉండేటువంటి ఉత్సాహం మరో స్థాయికి వెళ్తుంది. ఈ నిమజ్జనం కోసం కొద్ది రోజుల నుంచే ప్రిపేర్ అవుతుంటారు. ఎట్లా వినాయకుని అలంకరించాలి, దేని మీద తీసుకెళ్ళాలి, ఎలాంటి డెకరేషన్ ఉండాలి, అదేవిధంగా నిమజ్జన శోభాయాత్రలో ఎట్లాంటి మనం పద్ధతులు పాటించాలనే ఉద్దేశానికి సంబంధించి ముందు నుంచే ఒక రకమైనటువంటి ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు యూత్ అంతా కూడా. అయితే ఎంజే మార్కెట్ చౌరస్తాలో మనం చూసినట్లయితే ఇటు మలక్పేట్, దిల్షునార్ ఏరియా నుంచి కొంత భాగం ఈ ఎంజే మార్కెట్కి వస్తున్నాయి. అదేవిధంగా ఇటు గౌలీపుర కానీ, చంద్రాయణగుట్ట కానీ, చార్మినార్ కానీ, ఓల్డ్ సిటీ కానీ, అదేవిధంగా అఫ్జల్గంజ్ నుంచి కూడా ఇటువైపు వస్తుంటాయి. దాంతోపాటు బేగం బజార్, బహదూర్పుర, బండ్లగూడ నుంచి కూడా ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి. మనం ఇక్కడ చూసినట్లయితే వినాయక విగ్రహాలు మెట్రో రైల్వే లైన్కు దాని కింద నుంచి వస్తున్నాయి. అయితే కొన్ని విగ్రహాలు మెట్రో రైలు కంటే కూడా అధికంగా హైట్ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా అటు గాంధీ భవన్ వైపు మళ్ళీ యూటర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికే ఎంజే మార్కెట్ వైపు మీదుగా హ్యాబిట్స్ నుంచి బషీర్బాగ్, అదేవిధంగా లిబర్టీ, దాని తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ట్యాంక్ బండు, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ వైపు విగ్రహాలన్నీ వెళ్తున్నాయి. ప్రధానంగా మనం ఇప్పటివరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలని మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. విష్ణు రూపంలో ఉన్నటువంటి విగ్రహం కావచ్చు, అదేవిధంగా కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి విగ్రహాలు కానీ, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విగ్రహాలు కానీ, దీంతోపాటు ఇటు వివిధ దేవతామూర్తులను పోలినటువంటి విగ్రహాలను గణేశుణ్ణి ప్రతిష్టాపన చేసి ఈరోజు నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు పెద్ద టస్కర్లలో ఈ విగ్రహాలను తీసుకొస్తున్నారు. ఇక్కడ భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వచ్చేటువంటి విగ్రహాలన్నింటిలో కూడా స్వాగతం పలుకుతున్నారు. ఎవరైతే ఉత్సవ సమితి గణేష్ మండప నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భాగ్యనగర ఉత్సవ సమితి తరపున స్వాగతం పలుకుతూ ఉన్నటువంటి విశిష్టతను ఇక్కడ తెలిపే విధంగా ఇక్కడ ఒక వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా వచ్చేటువంటి విగ్రహాలను భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు అడ్రస్ చేస్తున్నారు. మరోవైపు చిన్న విగ్రహాలను ఆటోలు, కార్లు, అదేవిధంగా చిన్న ఆటోల్లో అంటే ట్రాలీ ఆటోలో తీసుకొని ఇటు నిమజ్జనం వైపు వెళ్తున్నారు. ఇంకొంత ఎక్కువ హైట్ ఉన్నటువంటి విగ్రహాలను డీసీఎం కానీ, లారీలో కానీ తీసుకొస్తున్నారు. మరీ పెద్దగా ఉన్నటువంటి విగ్రహాలను టస్కర్ల ద్వారా వాటిని తరలిస్తున్నారు. ఇక్కడైతే వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఒక రకమైనటువంటి సందడి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. టస్కర్లలో వస్తున్నటువంటి వినాయక శోభాయాత్రతో పాటు అక్కడ నిర్వాహక కమిటీ సభ్యులు కానీ, భక్తులు కానీ, ఆ మండప కమిటీ సభ్యులు కానీ అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి టస్కర్ మీద ఏర్పాటు చేసుకున్నటువంటి సౌండ్ బాక్సులతోని దానికి అనుగుణంగా డ్యాన్సులు చేస్తున్నారు. అదేవిధంగా ఆ విగ్రహము ఉన్నటువంటి విశిష్టతను మైక్ ద్వారా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా
చెప్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం తర్వాత నుంచి ఎంజే మార్కెట్ ఈ పరిసరాలన్నీ కూడా పూర్తిగా భక్తులతోని నిండిపోయని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం వరకు కూడా ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించినటువంటి కోలాహలమే నెలకొంది. దీంతో ఈ మండపాల నుంచి బయలుదేరినటువంటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఎంజే మార్కెట్ చౌరస్తాకు మనం ఇంతకుముందుకు చెప్పుకున్నటువంటి ప్లేసుల నుంచి ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం దాటింది. దాంతో సాయంత్రం 4 గంటల నుంచి ఇక్కడ ఒక రకమైనటువంటి కోలాహలం నెలకొంది. ఇక్కడ భిన్నమైన రూపాల్లో భక్తులకు వినాయక విగ్రహాలు దర్శనమిస్తూ ఇక్కడ నుంచి హ్యాబిట్స్ మార్గంలో వెళ్తూ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి మనం ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఇటు హ్యాబిట్స్ నుంచి కానీ అదేవిధంగా అటు చాంద్రాయన్ గుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్ ప్రాంతాల నుంచి సందర్శకులు కానీ భక్తులు కానీ ఎంజే మార్కెట్కి వచ్చారు. దాంతోపాటు ఇటు మనకు మలక్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడ చూసేందుకు ఈ ఎంజే మార్కెట్ చౌరస్తాకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా పూర్తిగా ఒక భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే వస్తున్నటువంటి విగ్రహాలను, ఆ విగ్రహాలకు చేసినటువంటి డెకరేషన్స్ కానీ అదేవిధంగా విగ్రహాలకు అమర్చినటువంటి విద్యుత్ వెలుగులు, విద్యుత్ లైట్లు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డెకరేషన్ కానీ వాళ్ళను భక్తులందరినీ కూడా పూర్తిగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. వాళ్ళని కట్టిపడేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న విగ్రహాలను కూడా కార్ల మీద, అదేవిధంగా తోపుడు బండ్ల మీద, అదేవిధంగా బైకులు అంటే స్కూటీల మీద కూడా అందంగా అలంకరిస్తూ ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు మధ్యాహ్నం నుంచి కూడా కనువిందు చేస్తున్నాయి. మరోవైపు మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ భక్తుల రద్దీ అనేది పూర్తిగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఎంజే మార్కెట్ చౌరస్తాలో, మొజంజాహి చౌరస్తాలో పూర్తిగా భక్తులతో నిండిపోయింది. భక్తులందరూ కూడా ఈ విగ్రహాలను చూసేందుకు ఇక్కడికి తరలి వచ్చి ఆ వినాయక విగ్రహాలను దర్శించుకుంటూ తమ కోరికలు కోరుకుంటున్నారు, తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ మొక్కులు మొక్కుంటానని చెప్పుకోవచ్చు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో పూర్తిగా ఈ ఎంజే మార్కెట్ చౌరస్తా అనేది నిండిపోయిందని చెప్పుకోవచ్చు. భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా పబ్లికే కనిపిస్తున్నారు. ఇది 4 రహదారులు కలిసేటువంటి కూడలి ఇది. ఇటు చార్మినార్ నుంచి వచ్చేటువంటి విగ్రహాలు కానీ, ఇటు మలక్పేట్ నుంచి అంటే సుల్తాన్ బజార్, మలక్పేట్, ఎంజీబీఎస్ నుంచి వచ్చేటువంటి విగ్రహాలు కానీ, ఇటువైపు గాంధీ భవన్ ఏరియా నుంచి వచ్చేటువంటి విగ్రహాలు కానీ, ఈ 3 ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఎంజే మార్కెట్ చౌరస్తాలో కలుస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడ ఈ కూడల్లో కలుసుకొని ఇక్కడ నుంచి హ్యాబిట్స్ మీదుగా బషీర్బాగ్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు, ట్యాంకు బండ్ వైపు వెళ్తున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయింది. పోలీసులు కూడా మధ్యాహ్నం నుంచి అంటే సాయంత్రం తర్వాత రద్దీ పెరగడంతో పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి. ముందు నుంచి కూడా పోలీసులందరూ కూడా గైడెన్స్ ఇస్తూ వస్తున్నారు. ప్రజలందరూ కూడా ప్రధానంగా హైదరాబాద్ వాసులందరికీ కూడా ఎక్కడెక్కడ రోడ్లు బంద్ ఉంటాయి, అదేవిధంగా ఏ ఏరియాల్లో వినాయక విగ్రహాలను మాత్రమే అనుమతిస్తారు, ఎక్కడి నుంచి ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందనే అంశాలకు సంబంధించి ముందు నుంచి కూడా ఇక్కడ చెప్తూ వస్తున్నారు. మనకు ఎంజే మార్కెట్ చౌరస్తా అంటే ఈ ప్రాంతానికి సంబంధించి చూసినట్లయితే ఇటు ఎంజీబీఎస్, మలక్పేట్, దిల్సుఖ్ నుంచి వచ్చేటువంటి వాహనాలు, విగ్రహాలు ఇక్కడ సుల్తాన్ బజార్ అంటే సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి వాహనాలను ఇక్కడ అనుమతించట్లేదు. అదేవిధంగా చార్మినార్ నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా కొద్ది దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్లను దాటుకొని వాహనాలు రాకుండా పోలీసులు ముంజాగ్రత్తగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కేవలం వినాయక విగ్రహాలు మాత్రమే ఈ ప్రధాన రహదారుల గుండా వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. గల్లీలోంచి కూడా విగ్రహాలు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి గల్లీలోంచి కూడా విగ్రహాలు కానీ లేకపోతే ద్విచక్ర వాహనాలు, కార్లు రాకుండా జాగ్రత్త పడుతూ బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడం కోసం అట్లాంటి ఏర్పాటు చేసినట్టు పోలీసులు మనకు తెలిపారు. మరోవైపు భక్తులు కూడా ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే ఇప్పుడు కూడా ఈ వినాయక విగ్రహాలను దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. మనం ఇందాక మాట్లాడినట్టు భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సందడిని చూసి ఒక రకమైనటువంటి తన్మయత్వానికి కానీ ఒక కొత్త అనుభూతికి లోనవుతున్నారు. చాలామంది కూడా హైదరాబాద్ నగరానికి ప్రతి సంవత్సరం కొత్తగా ఇక్కడికి వస్తూ ఉంటారు, ఇక్కడే స్థిరపడేందుకు వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఈ కోలాహలం చూసి మాత్రం ఒకంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే జిల్లా కేంద్రాల్లో కానీ, మండల కేంద్రాల్లో కానీ, గ్రామాల్లో కానీ సందడి ఉంటుంది. వినాయక చవితి, వినాయక నిమజ్జనం అంటేనే సందడి ఉంటుంది. కానీ ఈ హైదరాబాద్ మహానగరంలో ముంబై తర్వాత దేశంలోనే హైదరాబాద్ నగరం జరిగేటువంటి శోభాయాత్ర ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చేటువంటి వినాయకులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తుంటారు. దీంతో భిన్నమైనటువంటి రూపాల్లో భక్తులకు ఈ వినాయక విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి.
దీనికోసమే కొత్తగా హైదరాబాద్కు వచ్చినటువంటి భక్తులు వీటన్నిటిని చూసి ఒక్కసారిగా ఆనందానికి ఆశ్చర్యానికి లోనవుతుంటామని చెప్పి ఇంతకుముందు మన భక్తులు చెప్పారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కోలాహలం కూడా భక్తులందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే టస్కర్ల మీద తీసుకొస్తున్నటువంటి వినాయక విగ్రహాలను పూర్తిగా డెకరేట్ చేస్తున్నారు, విద్యుత్ లైట్లు అమరుస్తున్నారు, దాంతోపాటు ఒక సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని మీదనే పాటలు పెట్టుకుంటూ అక్కడే నృత్యాలు చేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి అనేటువంటి నినాదాలు కూడా అక్కడి నుంచి ఇస్తున్నారు. గణపతి బప్ప మోరియా అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఆదాలడ్డు కాళీ అనేటువంటి నినాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతోంది. మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే వివిధ ఈ చౌరస్తాకు వచ్చిన తర్వాత వినాయకులకు అమర్చినటువంటి విద్యుత్ లైట్లను వెలిగించడం కానీ, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి అక్కడ ఏర్పాటు చేసినటువంటి టపాసులు పేల్చడం కానీ, అదేవిధంగా డెకరేషన్ సంబంధించినటువంటి లైట్లను ఎక్స్పోజ్ చేయడం కానీ ఈ చౌరస్తాకు వచ్చినాక జరుగుతుంది. వీటన్నిటికి కూడా భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు స్వాగతం పలుకుతున్నారు. ఉన్నటువంటి విగ్రహం యొక్క ఆ ప్రతిష్టాతను కూడా ఇక్కడ వివరిస్తున్నారు. మరోవైపు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మధ్యాహ్నం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక సందడి అయితే పెరుగుతూ వస్తుంది. భక్తులు క్రమంగా సంఖ్య అనేది రద్దీ అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించినటువంటి వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి విశిష్టత కానీ, నిమజ్జన శోభాయాత్ర కానీ, నిమజ్జనం కానీ చూసేందుకు భక్తులందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళారు. అక్కడి నుంచి క్రమంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇక్కడ బషీర్బాగ్ మీద నుంచి హ్యాబిట్స్ నుంచి ఎంజే మార్కెట్ చౌరస్తాకు చేరుకుంటున్నారు. మరోవైపు నేరుగా అంటే ట్యాంక్ బండ్ వెళ్ళని ఆ భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇటు చార్మినార్ వైపు నుంచి కానీ, ఓల్డ్ సిటీ వైపు నుంచి కానీ, ఇటువైపు మలక్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ ఏరియాల నుంచి కూడా ఈ ఎంజే మార్కెట్ చౌరస్తాకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వినాయక విగ్రహాలను దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ సందడి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వినాయక నిమజ్జనానికి తరలుతున్నారు. భారీగా వస్తున్నటువంటి ఈ వినాయక విగ్రహాలను చూస్తూ మైమర్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. విగ్రహాలను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలను చూస్తూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహాలన్నీ కొత్త రూపాల్లో దేవతా మూర్తుల రూపంలో కానీ, ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి S-400 కానీ, అందులో పాల్గొన్నటువంటి తేజస్, అదేవిధంగా బ్రహ్మోస్ విమానాల రూపంలో ఉండేటువంటి వినాయక విగ్రహాలు కానీ, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి రూపాలను భారతదేశ చిత్రపటం మీద వేసిన రూపంలో ఉండేటువంటి విగ్రహాలు కానీ, బటర్ఫ్లై రూపంలో ఉండేటువంటి విగ్రహాలు, దాంతోపాటు ఇటు నెమలి రూపంలో నెమలి మీద నాట్యం ఆడుతున్నట్టుగా ఉన్నటువంటి విగ్రహాలు, శివుడి రూపం కానీ, విష్ణువు రూపంలో కానీ, బ్రహ్మ రూపంలో ఉన్నటువంటి విగ్రహాలు కానీ, ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా దేవతామూర్తుల రూపంలో ఉండేటువంటి విగ్రహాలు కానీ, అదేవిధంగా కొత్త రకంగా చిన్న పిల్లల కామిక్స్కు సంబంధించినటువంటి ఆ బొమ్మల మీద ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహాలు కానీ, ఇట్లా వివిధ రూపాల్లో ఉండేటువంటి విగ్రహాలు ఆ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా ఆ వినాయక విగ్రహాలను శోభాయాత్ర కోసం రెడీ చేసినటువంటి విధానం కానీ, డెకరేషన్ చేసినటువంటి ఆ పద్ధతి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. బటర్ఫ్లైతో ఏర్పాటు చేసినటువంటి ఆ విద్యుత్ లైట్లు కానీ, అదేవిధంగా తామర పువ్వుకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లవర్ వెనకాల ఏర్పాటు చేస్తే ముందు వినాయకుడిని ఏర్పాటు చేసి దాన్ని శోభాయాత్రలో తీసుకొచ్చేటువంటి రూపంలో కానీ, త్రిశూలం రూపంలో ఉన్నటువంటి విగ్రహాలు కానీ, అదేవిధంగా మనం ఇందాక చూసినాము కండల వీరుడు రూపంలో కూడా వినాయకుడు మనకు దర్శనమిచ్చాడు. ఈ విధంగా మనం ఒక్కటని కాదు చాలా రూపాల్లో విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా ఏ విగ్రహం చూసినా కూడా అదొక అద్భుతంలాగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. దీంతో భక్తులందరూ కూడా భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక యువత గురించి చెప్పే అవసరం లేదు, జోస్తోని డాన్సులు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్స్కి అనుగుణంగా భక్తి పాటల్లో మునిగిపోతున్నారు, నృత్యాలు చేసుకుంటూ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ శోభాయాత్ర అంటే దేశంలో ప్రసిద్ధిగాంచింది. ముంబై తర్వాత హైదరాబాద్లోనే ఆ స్థాయిలో విగ్రహాలు పెట్టడం కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలని ప్రతిష్టాపన చేయడం కానీ, అదేవిధంగా భిన్న రూపంలో ఉన్నటువంటి విగ్రహాలను తీసుకురావడం కానీ ఇక్కడే జరుగుతుంది. దాంతోనే ఈ హైదరాబాద్కు నిమజ్జన శోభాయాత్రకు ఒక ప్రఖ్యాతి చెందని చెప్పుకోవచ్చు. ఒక రకమైనటువంటి గుర్తింపు కూడా మనకు వచ్చింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వినాయక విగ్రహ నిమజ్జన శోభాయాత్ర కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా శోభాయాత్ర ఒక రకమైనటువంటి మనకు జోష్ను ఇస్తుందని చెప్పుకోవచ్చు. దీంతోనే ప్రతిసారి కూడా వినాయక నిమజ్జన శోభాయాత్ర కోసం
భారీగా భక్తులు తరలి వస్తుంటారు. తాము కూడా ఈ హైదరాబాద్లో జరిగేటువంటి వినాయక నిమజ్జన శోభాయాత్రలో భాగం కావాలన్నటువంటి ఒక ఆసక్తిని చూపిస్తుంటారు. దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి వినాయక విగ్రహాలను దర్శించుకోవాలని కూడా ఒక వాళ్ళకు కోరికలు ఉంటాయి. కోరిన కోరికలు తీరుతాయన్నటువంటి ఒక నమ్మకం కూడా ఉంటుంది. అందుకోసమే భక్తులందరూ కూడా తమకు నచ్చిన విగ్రహాన్ని, తమకు ఆరాధ్యమైనటువంటి వినాయకుడిని దర్శించుకుని భక్తులు తమ కోరికలు కోరుకుంటున్నారు. దాంతోపాటు చిన్న చిన్న పిల్లలు కూడా వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఉత్సాహంగా కేరింతలు కోరుతున్నాడు. అదేవిధంగా డ్యాన్సులు కూడా చేస్తున్నారు. వచ్చేటువంటి ఏదైతే భిన్న రూపాల్లో దర్శనమిస్తున్నటువంటి వినాయక విగ్రహాలను దర్శించుకుంటూ భక్తులు తన్మయత్వానికి లోనవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఒకసారి రష్ గురించి మనం ఆలోచించినట్లయితే భారీ వాహనాల్లో వినాయకులను తీసుకొస్తున్నారు. టస్కర్ల మీద, డీసీఎంల మీద, లారీల మీద ఈ వాహనాలను తీసుకొస్తుండడంతో పోలీసులు ముందు నుంచి కూడా భక్తులకు సూచనలు చేస్తున్నారు. ఎక్కడ కూడా వాహనానికి సమీపంలో ఉండొద్దని సూచిస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలను ఖచ్చితంగా తమతోనే క్యారీ చేయాలని చెప్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళని వదిలేయద్దు, దానివల్ల ఇబ్బందులు తలెత్తాయని కూడా పోలీసులు సూచిస్తున్నారు. అయితే మధ్యాహ్నం నుంచి పోల్చినప్పుడు ఇప్పుడు మాత్రం రష్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. మనం ట్యాంక్ బండ్ దగ్గర ఎట్లాంటి రష్ అయితే చూస్తుంటామో ఎంజే మార్కెట్ చౌరస్తాలో కూడా ఇప్పుడు అదే రష్ కనిపిస్తుంది. 4 ప్రాంతాల్లో కూడా ఈ కూడలు కలిసేటువంటి 4 రోడ్లు కూడా పూర్తిగా భక్తులతోని, అదేవిధంగా వినాయక విగ్రహాల తరలిస్తున్నటువంటి వాహనాలతోని నిండిపోయిన దృశ్యాలు మనకు ఒకసారి ఫ్రేమ్లో చూడొచ్చు. దాంతోపాటు భక్తులైతే మొదటి నుంచి కూడా ఆసక్తి చూపిస్తుంటారు. హైదరాబాదు గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడం కోసం వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ప్రధానంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి నల్గొండ కానీ, యాదగిరిగుట్ట కానీ, ఇటువైపు వికారాబాద్ కానీ, మెదక్, అదేవిధంగా సంగారెడ్డి, ఇటు రంగారెడ్డి జిల్లాల సమీపంలో ఉన్నటువంటి జిల్లాల నుంచి కానీ, కామారెడ్డి జిల్లా కానీ, ఇటువైపు సిద్దిపేట కానీ, ఈ సమీపంలో హైదరాబాద్కు సమీపంలో ఉన్న జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటుంటారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలతో పాటు ఇటు మొజంజాయి మార్కెట్ కూడా ఇక్కడికి వచ్చి భక్తులు ఈ వినాయక విగ్రహాలను దర్శించుకుంటారు. హైదరాబాద్లో ప్రసిద్ధి చెందినటువంటి వినాయక శోభాయాత్రలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి కూడా ముందస్తు ప్లానింగ్ చేసుకొని కూడా అంటే టూర్స్ అని ఇంట్రెస్ట్ ఉండేటువంటి కొత్త ప్లేస్ని విజిట్ చేయాలనేటువంటి ఫారినర్స్ కూడా ఈ వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని ఉండేటువంటి వినాయక విగ్రహాల ప్రతిష్టాపన నుంచి మొదలు పెడితే నిమజ్జన శోభాయాత్ర వరకు దాని విశిష్టత తెలుసుకుని భక్తికి లోనవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంటాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎంజే మార్కెట్ దగ్గర పూర్తిగా ఇటు చార్మినార్ నుంచి వచ్చేటువంటి రూట్లు అయితే పూర్తిగా బారులు తీరి వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇటువైపు ఎంజీబీఎస్ నుంచి వచ్చేటువంటి రూట్లో కూడా భక్తులు, అదేవిధంగా విగ్రహాలు తరలిస్తున్నట్టు వాహనాలతోని పూర్తిగా నిండిపోయింది. దాంతోపాటు ఎంజే మార్కెట్ చౌరస్తా దగ్గర ఈ వినాయక విగ్రహాలు మెట్రో లైన్ కంటే కూడా అత్యధికంగా హైట్ ఉన్నటువంటి విగ్రహాలను కూడా అటువైపు గాంధీ భవన్ సైడు మళ్ళిస్తూ యూటర్న్ చేసుకొని మళ్ళీ తీసుకొస్తున్నారు. అదేవిధంగా గాంధీ భవన్ పరిసర ప్రాంతాల నుండి అంటే విజయనగర్ కాలనీ సైడ్ నుంచి కానీ, ఇటువైపు కోటి పరిసర ప్రాంతాల నుంచి కూడా కొన్ని విగ్రహాలు ఇటువైపు మొజంజాయి మార్కెట్కి వచ్చి ఇక్కడ ఉత్సవ సమితి, భాగ్యనగర్ ఉత్సవ సమితికి తమ విగ్రహం యొక్క గుర్తింపు తెచ్చుకోవాలి ఉత్సవ సమితి దగ్గర ఉద్దేశంతో కూడా కొన్ని విగ్రహాలను ఇటువైపుగా తీసుకొచ్చి హ్యాబిట్స్ మీదుగా బషీర్బాగ్ నుంచి లిబర్టీ, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి తీసుకొని వెళ్ళి ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా ట్యాంక్ బండ్లో తమ విగ్రహాలను పూర్తిగా నిమజ్జనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. యువత అయితే కేరింతలు కొడుతున్నారు. జోష్ అనేది నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నిమజ్జన శోభాయాత్ర కోసమే కొద్ది రోజుల నుంచి విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి కూడా నిమజ్జనం వరకు కూడా యూత్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ 9-10 రోజుల పాటు దాచుకున్నటువంటి జోష్ అంతా కూడా ఈరోజే చూపిస్తుంటూ ఉంటారు. కేరింతలు కొడుతూ, డాన్స్లు వేస్తూ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. దాంతోపాటు విగ్రహాన్ని నిమజ్జనం చేయడం కోసం యువతంతా కూడా ప్రత్యేకంగా మొదటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. టపాసులు పేల్చడం కానీ, అదేవిధంగా విద్యుత్ లైట్లను అమర్చడం కానీ, అదేవిధంగా సౌండ్ బాక్స్లను ఏర్పాటు చేయడం కానీ, వినాయకుడిని అందంగా అలంకరించడం కోసం టస్కర్లను అద్దెకు తీసుకోవడం, ఇట్లాంటి అన్ని అంశాల్లో కూడా జాగ్రత్తలు వహిస్తూ వాళ్ళు ముందు నుంచి కూడా ప్లానింగ్ చేసుకుంటుంటారు. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా వినాయక శోభాయాత్ర అంటే హైదరాబాద్లో ఘనంగా జరుగుతుంది. హైదరాబాద్ వాసులందరూ కూడా ఒక జోష్ నింపుతుంది. దాంతో ఈరోజు కూడా అది మనకు స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక సంవత్సరాన్ని మించి మరొక సంవత్సరం అన్నట్టుగా శోభాయాత్ర కొనసాగుతూ వస్తుంది. విగ్రహాల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుండడంతో అన్ని దారులు
భక్తులు కూడా ఎంజే మార్కెట్కి వచ్చేటువంటి దారులు కానీ ఇటువైపు నుంచి హ్యాబిట్స్ మీదుగా వెళ్ళేటువంటి దారులన్నీ కూడా పూర్తిగా భక్తులతోని నిండిపోతూ ఉన్నాయి. సాయంత్రం తర్వాత భక్తుల రద్దీ భారీగా పెరిగిందని మనకు ఇక్కడ విజువల్స్ చూస్తే ఒకసారి అర్థమవుతుంది. ఎందుకంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉన్నటువంటి రద్దీ అంతంత మాత్రమే. మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో అయితే రోడ్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే వాహనాల్లో తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూసినాం. కానీ మధ్యాహ్నం తర్వాత క్రమంగా రద్దీ పెరుగుతూ వస్తుంది. సాయంత్రం అయిన కొద్దీ భక్తులందరూ కూడా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాలను దర్శించుకునేందుకు వాటిని చూసేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. 6 గంటల తర్వాత రష్ అనేది మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. డప్పు చప్పుళ్ళు బ్యాండ్ బాజాల మధ్య అదేవిధంగా నృత్యాల మధ్య నిమజ్జన శోభాయాత్ర అనేది సాగుతూ వస్తుంది. దీంతో పూర్తిగా నిమజ్జన శోభాయాత్ర అనేది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకుంది. ఇక్కడ చూసినట్లయితే విగ్రహాలు అనేవి వివిధ రూపాల్లో ఉన్నటువంటి విగ్రహాలు మనకు ఆకర్షిస్తున్నాయి. భక్తులందరూ కూడా వాటిని చూసేందుకు ఇక్కడికి తరలి వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా అయితే విగ్రహాలు లేకపోతే భక్తుల రద్దీ ఇవే కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా టపాసులు పేల్చడం కానీ విద్యుత్ లైట్లలో వినాయక విగ్రహాలు దర్శనం ఇవ్వడం కానీ లేదంటే యువత డ్యాన్సులు చేయడం ఈ ప్రాంతం అంతా కూడా ఇదే పూర్తిగా కనిపిస్తుంది. మనకు అర్ధరాత్రి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి విగ్రహాలను చూసినట్లయితే అర్ధరాత్రి వరకు కూడా ఇదే రష్ ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ రద్దీ కొనసాగుతోంది. బ్యాండ్ బాజాలు డప్పు చప్పుళ్ళు అదేవిధంగా విద్యుత్ లైట్ల మధ్య మెరుస్తున్నటువంటి వినాయక విగ్రహాలు వివిధ డిఫరెంట్ రూపాల్లో దర్శనమిస్తున్నటువంటి వినాయక విగ్రహాలు ఎంజే మార్కెట్ దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది O2 స్టూడియో.